రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. తెలుగులో ఓరిదేవుడా అనే సినిమాని విశ్వక్సేన్ హీరోగా, వెంకటేష్ ప్రధాన పాత్రలో ఒక సినిమా చేసినటువంటి డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తమిళ్లో చేసిన సినిమా ఇది. తెలుగు రూపము డబ్బింగ్ అని అనిపించకుండా డైరెక్ట్ సినిమా అనిపించే విధంగా తీశారు. కల్పతి ఎస్ అగ్రివతం మరియు కల్పకతి ఎస్ గణేష్, ఇంకో కల్పకతి, మొత్తం ముగ్గురు. లియాన్ జేమ్స్ మ్యూజిక్ చేసిన ఈ సినిమాకి అర్చన కల్పతి క్రియేటివ్ ప్రొడ్యూసరు. ఇక ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే ఫేమ్ హీరో, అనుపమ పరమేశ్వరన్, కొయాదు లోహర్, తర్వాత కేఎస్ రవికుమార్ డైరెక్టర్, గౌతమ్ మీనన్ డైరెక్టరు. ఇద్దరు డైరెక్టర్తో కూడా డ్యాన్సులు చేయించాడు ఈ డైరెక్టర్. తర్వాత జార్జ్ మారియన్, మరి ఆయన ఎంత ఎట్లా ఉన్నా కూడా ఆ హీరో ఫాదర్గా ఆయన చూపించిన పర్ఫార్మెన్స్ అద్భుతం. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్గా అద్భుతంగా చేశాడు. తర్వాత మిస్కిన్, తర్వాత హర్షద్ ఖాను తదితరులు నటించినటువంటి ఈ సినిమాలో గ్లామర్ సైడు కాయద్ లోహర్ చూసుకుంది. ఇక పర్ఫార్మెన్స్ సైడు అనుపమ పరమేశ్వరన్ చూసుకోగా, చూడ్డానికి అసలు ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా కనిపించే ప్రదీప్ రంగనాథన్, ముఖ్యంగా స్టార్టింగ్ కాలేజ్ లైఫ్లో అతను చూపించినప్పుడు మాత్రం అబ్బా ఇతన హీరో, సినిమా అంతా ఇతన మనం భరించాల్సింది అనిపిస్తుంది. కానీ పోను సినిమాలకు వెళ్ళినప్పుడు కొంచెం ధనుష్ లాగా, ఆ పర్ఫార్మెన్స్ కొంచెం రజనీకాంత్ లాగా అనిపిస్తా మనకి ఒక స్టార్ హీరో పర్ఫార్మెన్స్ లాగా కనిపించాడు ఆ తర్వాత. సో ఇది రాఘవన్ అనే ఇన్ఫేమస్, అతని యొక్క పిచ్చి చేష్టల వల్ల ఇన్ఫేమస్ అయినటువంటి విద్యార్థి డి రాఘవ అనే తన పేరుని డి రాఘవాలో లెటర్స్ తీసుకొని ఆ 3 అక్షరాలు అందులోంచి తీసేసి రాఘవాలో చివరిలో డ్రాగన్ అని 0 పెట్టుకొని మార్చుకుంటాడు. ఇలా లోగో. ఇది బ్రూస్లీ సినిమా లాంటి యాక్షన్ సినిమా అనుకుంటే పప్పులో కాలేసినట్టే, ఫుల్ కామెడీ, కామెడీ ఫిలిం. సో దీంట్లో కథగా తీసుకున్నటువంటి ఆ అంశం ఏదైతే ఉందో అది ప్రేక్షకుల్ని కట్టిపడేసే విధంగా ఉంటుంది కథ. చాలా బాగా తీసుకున్నాడు కథ. కథ ఏంటంటే, ఒక అల్లరి చిల్లరి పోకిరివాడు, అంటే స్టార్టింగ్లో 96% మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే, నువ్వు చదువులో బెస్ట్ కావచ్చు కానీ అమ్మాయిలందరూ పోకిరి వాళ్ళని ఇష్టపడతారు అని చెప్తుంది. ఈ డైలాగ్ ఏంటో ఈ డైరెక్టర్ కొత్తగా కనుక్కున్నాడు. జనరల్ చదువుకున్న వాళ్ళని ఇష్టపడతారు కానీ రివర్స్లో చదువుకోని వాళ్ళని ఇష్టపడతారని అశ్వత్ మారిముత్తు డైరెక్టర్కి అనిపించింది. అనిపించినవి ఇతనికి చెప్తే అప్పటిదాకా 96% తీసుకొచ్చుకున్న ఇతను కాలేజీకి బంక్ కొడతాడంట. దానికి అసలు లాజిక్ లేదు. సరే, ఈ లాజిక్లు ఇల్లాజికల్గా ఉన్నా కూడా సినిమాగా చూస్తే, లాజికల్ పక్కన పెట్టి చూస్తే, ఆ లాజిక్ను వదిలేసి చూస్తే కనుక మంచి టెంప్టేషన్స్తో ఉన్నటువంటి ఒక సస్పెన్స్తో చక్కగా అది ఏం జరుగుతుందనే ఉత్కంఠతో మనకు చివరి దాకా తీసుకెళ్ళగలిగాడు. అయితే మొదలు అనుపమ పరమేశ్వరని లైన్లో పెట్టుకున్నాక వాళ్ళిద్దరి మధ్య ఒక అభిప్రాయ భేదాలు రావడంతో ఆ అమ్మాయి కట్ అయిపోతుంది. ఇతను వేరే దిక్కు ఇదైపోతాడు. సో ఇతని అటెండెన్స్ లేకపోవడం వల్ల ప్రిన్సిపల్ ఇతన్ని అటెండెన్స్ ఫుల్ ఉంటేనే లోపల రా, లేకుంటే బాయ్కట్ చేస్తానంటే ఆ ఐడి కార్డుని తీసి ప్రిన్సిపాల్ మీద ఇసిరేసాడు. కాలు గేట్ ఆ ముఖం మీద ఇసిరినట్టుగా ఇసిరేసి, నేను చదవని పో, ఏం చేసుకోపో అని చెప్పేసి వెళ్ళిపోతాను, నాకు ఈ డిగ్రీతో పని లేదని. తల్లిదండ్రులకు రోజు నేను జాబుకి వెళ్తున్నానని అబద్ధం చెప్పి, ఇదే ఇందాకే చెప్పిన జార్జ్ మరియన్కి అది చెప్పి, వాళ్ళ తల్లి ఒక సేమ్ చూడ్డానికి మన ఒక తెలుగునాటి ఇప్పుడు ఆమె పవిత్ర లోకేష్ లాగా ఉంటుంది కొంచెం చూడ్డానికి. ఆమె మదర్ క్యారెక్టర్ కూడా బాగా సెట్ అయింది, చాలా బాగా చేసింది ఆమె పర్ఫార్మెన్సు. సో వాళ్ళిద్దరికీ చెప్పి ఫ్రెండ్స్ రూమ్స్కి వెళ్ళి తాగుతుంటాడు, జూలై పనులు చేస్తుంటాడు, అక్కడ టైంపాస్ చేస్తుంటాడు. మళ్ళీ రోజు ఆఫీస్ టైంకి వచ్చేసి ముందు పొలం డబ్బులు, ఆ తర్వాత ఇల్లు కూడా అమ్మి డబ్బులు 10 లక్షలు ఇమ్మంటే ఆ 10 లక్షలు తీసుకొని ఒక దొంగ డిగ్రీ కొనుక్కొని, దొంగ డిగ్రీ ఆ విదేశాలకు వెళ్ళిపోయేటువంటి దాంట్లో ఉంటుంది కదా, వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఎట్లయినా జాబ్ సంపాదించాలి, ఆన్లైన్ మోసాలు ఏమైనా చేసి అని అంటే ఒక కంపెనీలో ఇతనికి జాబ్ ఇప్పిస్తారు. ఆ కంపెనీ బాస్ ఇద్దరు దర్శకులు ఇందులో యాక్ట్ చేశారు, ఇందాకే చెప్పినట్టు గౌతమ్ మీనన్, కేఎస్ రవికుమార్. ఆ కంపెనీలో ఆ ఫ్రాడ్ ఇంటర్వ్యూలో వేరే అతను ఆన్సర్స్ రాస్తాడు. తర్వాత డైరెక్ట్ వర్చువల్ ఇంటర్వ్యూలో ఈ రూమ్ అంతా కలయదిరి గారిని గౌతమ్ వాసుదేవ్ మీనన్ అడిగినప్పుడు మొత్తం రూమ్ అంతా కలుగుతుంటే ఆ కాపీ చేసే వ్యక్తి కూడా వెనకాల తిరగడం సన్నివేశం బాగుంటుంది. మొత్తానికి లిప్సింక్ అనే దగ్గర దగ్గుతోటి ఏదో మొత్తాన్ని మేనేజ్ చేస్తాడు. ఎందుకంటే అతనికి అంతకుముందు దానికి రీజనింగ్ ఏమి ఇచ్చారంటే, అంతకుముందు అతను టిక్ టాక్లు చేసే అలవాటు ఉన్న అతను రీల్స్ చేస్తున్నా అని చెప్పారు, ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ అయింది కాబట్టి. సో ఆ అనుభవంతో లిప్ సింక్ ఇచ్చేసి
మొత్తానికి ఆ ఇంటర్వ్యూ నుంచి బయటపడతాడు. ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది. అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది. అక్కడ క్రమంగా ఎదుగుతాడు. అంతకుముందు ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని చూపించాడు కాబట్టి అక్కడ లాజిక్ మిస్ లేదు. 96% చదువుకున్న వ్యక్తి కాబట్టి అతను తొందరగానే సర్దుకొని 2.5 లక్షలు నెలకు తీసుకునే స్థాయికి ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఒక పెద్ద ఇల్లు, ఒక విల్లా లాంటి ఇల్లు ఊరవతల కొంటాడు. ₹1,00,00,000 ఇల్లు. ఇది బయట సిటీలో ఉంటే 5-6 కోట్లు ఉండేది. తీసుకుందామని వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోకి చేరిన తర్వాత ఈ రియాలిటీ షోలు చూస్తుంటే పని మనిషి వస్తుంది. ఇతను చిన్న నెక్కరేసుకొని కూర్చొని ఊ అని అరుస్తుంటాడు. ఆ క్రికెట్ మ్యాచ్ వాటికి దానికి, ఆ తర్వాత క్రికెట్ మ్యాచ్ దానికి, తర్వాత లైవ్ షోలకి. ఆ లైవ్ షోలకి ఇతను చూసిన తర్వాత వీళ్ళు పైకాన పోయేది, కూర్చునేది, రూమ్లో ఉండేది అంతా చూపిస్తారు. ఈ లైవ్ షోలలో ఏముంటుందండి దీంట్లో అని చెప్పేసి పని మనిషి అంటుంది. అన్న తర్వాత అవి రియాలిటీ షోల మీద వేశాడు, బిగ్ బాస్ లాంటి షోల మీద. సో అతను అట్లాగే వస్తుంటే వీడికి పిచ్చే ఎక్కినట్టుంది, వీడి మైండ్ బాగాలేనట్టుందని పని మనిషి అనుకునేది. ఆ పని మనిషి ఒకటే సీన్ అయినా కూడా బాగా ఆకట్టుకునే విధంగా కామెడీగా తీశాడు అది. సరే, మొత్తానికి డ్రాగను ఈ కాలేజీలో వదిలేశాడు. మొత్తం దొంగ సర్టిఫికేట్ తీసుకున్నాడు, జాబ్ సంపాదించుకున్నాడు, ప్రమోషన్ వచ్చింది. వచ్చిన తర్వాత అతనికి ముందు అమెరికాకు కూడా పంపిస్తారు ఆ జాబ్ తరఫున అని డిక్లేర్ చేస్తారు. అందరూ కంగ్రాట్స్ చెప్తారు. ఈ నేపథ్యంలో అంతకుముందు ఇతను తండ్రి జేమ్సు మరియను ఒక షాప్కి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చినప్పుడు అతను అంటాడు, ఇంత డబ్బు పెడుతున్నావు, మరి మీ అబ్బాయి నేను చూస్తాడో లేదో, మరి ఇల్లు కూడా అన్న వ్యక్తికి ఈ ఇంటి గృహప్రవేశానికి పిలిచినప్పుడు చాలా ఆనందపడతాడు. మీ కొడుకు అందరి కొడుకుల్లా కుర్రాడు అనుకున్న, డబ్బులు తీసుకొని కూడా చాలా బాగుపరిచి మంచి ఇల్లు కొనిస్తాడు. ఇప్పుడు ₹1,00,00,000 ఇల్లు కొనేడు అంటే గ్రేట్. అన్నాక నేను ఒక సంబంధం కూడా చూస్తా అబ్బాయికి అని చెప్పి కేఎస్ రవికుమార్ అబ్బాయిని చెప్తే కేఎస్ రవికుమార్ ఇంటికి వెళ్తారు వీళ్ళు. మీ స్థాయి ముందు కూర్చోవడానికే భయంగా ఉంది, మాకు సంబంధం అంటే నాకు వణుకుగా ఉందని జేమ్స్ మరియన్ అంటే, కేఎస్ రవికుమార్ అంటాడు, మా పెద్ద అమ్మాయికి ఒక మంచి సంబంధం చేశాము, మా అంతస్తులకు తగ్గట్టు. వాళ్ళిద్దరికి విడాకులు అయ్యాయి. తర్వాత ఒక మామూలు మా దగ్గర ఆర్డినరీ పనిచేసే వ్యక్తిని తీసుకొచ్చి అల్లుని చేసుకుంటూ ఈ మనమరాలు వచ్చారని వాళ్ళు పిలిచి చూపించి పరిచయం చేసి రెండో అమ్మాయి కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి ఇతన్ని చూస్తుంది. చూసిన తర్వాత పలకరిస్తుంది, వినయంగా నమస్కారం పెడుతుంది. వీళ్ళు కూడా ఇతను స్టైల్గా తయారై వెళ్తాడు. నల్లగా ఉన్నా అతను చూడడానికి ఎలా ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ ప్రకారంగా ప్రదీప్ రంగనాథ్ బాగా చేశాడు. అయితే అమ్మాయి మరీ వ్యాంప్ లాగా తనాలన్నీ కనబడేలాగా మొత్తం ఒక మ్యాక్సీ లాంటి ఒక నైటీ వేసుకొని బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక షాట్లో వెనక నుంచి పిడుదలు కనబడేలాగా మొత్తం టైట్ నైటీ వేసుకొని నాని వెళ్తుంది. అదే షాట్ అలా చూపించారు. ఆ తర్వాత ఒకసారి స్విమ్ సూట్ కూడా మనకు చూపిస్తారు. అట్లా భారీ పిడుదలతో ఆమె మంచి చెబ్బి దాంతో మంచి గ్లామర్ సైడ్, ఇందాకే చెప్పినట్టుగా గ్లామర్ సైడ్ బాగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కాయర్డ్ లోహర్ యాక్ట్ చేసింది. సో ఆ గ్లామర్ షాటు ఇంత బాగా లోపల ఇన్నర్ వేర్ కనబడేలాగా, వెనుక డ్రైయర్ కనబడేలాగా, పిడుదల సౌందర్యం కనబడేలాగా నడుచుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ కూడా నడుము పిడుదలు తిప్పుతూ వెళ్ళేటువంటి షాట్ ఒకటి ఉంది. ఈ మినాయిసే సినిమాలో ఎక్కడ కూడా సాంగ్స్ కానీ మామూలుగా పార్టీ సాంగ్స్ ఉన్నాయి అంతే, ఎక్కువ వాటి మీద ఫోకస్ చేయలేదు, కథ మీదే ఫోకస్ చేశారు. ఆ తర్వాత ఈ అమ్మాయి డేటింగ్కి తీసుకెళ్ళిన తర్వాత ఇతను తలుపు తీస్తే మ్యానర్స్ ఉన్నాయని, ఆ తర్వాత నన్ను సైడ్ కొడుతున్నామని రకరకాల ప్రశ్నలు అడిగి లాస్ట్కి దిగేటప్పుడు ఈవిల్ టవర్ దగ్గర నీకు ముద్దు పెట్టాలనుకుంటున్నాను అంటే నో ఎస్సో చెప్పలేదు, టెన్షన్తో నిద్రపోను రాత్రిపూట అని హీరో అంటే, లేదు నేను ఎస్ కాకుంటే నీకు ఈవిల్ టవర్ దగ్గర ముద్దిస్తానని ఎందుకు అంటుందని ఓకే చెప్తుంది. మొత్తానికి పెళ్లి కుదురుతుందన్న సంబరం మీకు హ్యాపీగా ఉన్న టైంలో ఇతను సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. ఇతను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తాడు, అనుపమ పరమేశ్వరన్ గురించి కాబోయే శ్రీమతికి చెప్తే ఆమె ఇలా చెప్తే రిస్క్ అనిపించలేదా నీకు, చెప్పరు అనుకున్నాం కదా, సంక్రాంతికి వస్తున్న వాళ్ళు ఏం చెప్పారు, చెప్పొద్దని చెప్పారు కదా, ఆ టైప్లో అంటే లేదు కాదు నేను ఏది దాచొద్దు అనుకుంటున్నా అంటే నా గతం అడగవా అంటే నీ గతం నాకు అనవసరం అంటే ఆ తర్వాత చెప్తుంది ఆమె కూడా గతం ఉంది, అక్కడ అబద్ధాలు చెప్తూనే ఆ బాయ్ ఫ్రెండ్ వదిలిపెట్టాను నువ్వు అలా చేస్తావా అని అంటే ఒట్టేసి నీకు అంతా నిజమే చెప్తున్నానని అబద్ధం చెప్తాడు. సో మొత్తానికి ఏంటంటే ఇట్లాంటి పరిస్థితుల్లో సిగరెట్ వదిలేస్తున్నానండి, ఇసిరేస్తే పీక, ఆ సిగరెట్ పీక పోయి ప్రిన్సిపల్కి షర్టుకు తగులుతుంది. అతను కార్ ఫాలో కమ్మని చూసేసరికి జాబ్ గీబు అన్నీ వచ్చేసరికి అసలు నీకు డిగ్రీ పాస్ కాలేదు, నీకు ఇక్కడ జాబ్ ఎట్లా వచ్చింది, నీకు 2.5 లక్షలు వచ్చింది, మా అమ్మాయి సంబంధం అప్పుడు ప్రొఫైల్ కూడా నీదే వచ్చింది, చూశాను బాగా డిమాండ్ ఉందని చెప్పారు నీకు, ఈ ఉద్యోగం ఎక్కడే ఇస్తున్నావు అంటే అక్కడ ఇతని పేరు చెప్తే ఇట్లా నమస్తే పెడతారు గేట్ వాళ్ళు, ఎందుకంటే అతనికి టిప్ ఇస్తాడు కాబట్టి. సో ఇంత హోదాకి ఎలా వచ్చావు నువ్వు, ఆ ముందు నా మీద ముఖం మీద వేసి కొట్టిపోయావు, నాకు ఐడి కార్డ్ నాకు ఇంకా గుర్తుంది, ఇప్పుడు నువ్వు మొత్తము 42 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఆ బ్యాక్లాగ్స్ 42 నువ్వు పాస్ అయ్యి ఆ తర్వాత వస్తేనే నేను ఇక్కడ విషయం చెప్పను, లేకుంటే ఈ కాబోయే మామగారికి చెప్పి సంబంధం పాడు చేస్తాను, ఇక్కడ యజమాని చెప్పి ఉద్యోగం పాడు చేస్తాను. ఇద్దరు దర్శకులే అంటే పేరున్న దర్శకులు. కేఎస్ రవికుమార్ ఏమో ముత్తు డైరెక్టర్ మనకు తెలుసు కదా, అతను మరి అట్లాంటి పెద్ద డైరెక్టరు.
అతనేమో కాబోయే మామ. ఇక ఏ మాయో చేసావే, ఘర్షణ, వెంకటేష్ ఘర్షణ లాంటి సినిమాల డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీననేమో యజమాని. వాళ్ళిద్దరికి నేను చెప్పేస్తానంటే లేదు లేదు ఎప్పటి నుంచి వస్తారన్నాం ఇంటర్వ్యూలు అయిన తర్వాత కాలేజీకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ చేస్తా అక్కడ ఒక డ్రాగన్కి అభిమాని ఒకడు ఉంటాడు. వాడు లిటిల్ డ్రాగన్ అని పేరు పెట్టుకుంటాడు. ఆ అభిమాని కూడా అనుపమ పరమేశ్వరన్ లెక్చరర్గా వచ్చినప్పుడు ఈమె లెక్చరర్గా వస్తుంది, ఇతను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఆమెను చూసి ఆమెను తీసి అంటే ఆమె అన్ని అర్హతలతో వచ్చింది, ఎట్లా తీసేయాలని ప్రిన్సిపల్ పాత్ర ఎవరైతే చేశారో అద్భుతంగా ఆయన వేషధారణ కానీ ఆయన ముఖం కానీ ఆ క్యారెక్టర్ అయితే అద్భుతంగా సరిపోయింది. బాగా చేశాడు అతను, చాలా అంటే చాలా బాగా చేశాడు. అతను డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. సో మొత్తానికి ఆమెను తీసి అనుపమ పరమేశ్వరన్ నాకు ఎక్స్ లవర్ అంటే నేను తీయడానికి కుదరదు బాబు, నీకు ఇష్టం ఉంటే చదువు లేకుంటే లేదంటే నేను వెళ్ళాను అనుకుంటాడు. మళ్ళీ అక్కడ చూసేసరికి మళ్ళీ ఈ దొంగ ర్యాకెట్ డిగ్రీలు పట్టుకుంటున్నామని చెప్పేసాక భయపడిపోయి ఊడిపోతున్న టవల్తో అట్లకే పరిగెత్తుకుంటూ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిపోయి నేను చదువుతాను సార్ అని అంటాడు. కారు అడ్డం ఆపి మరీ ఇట్లా డ్రైవరు కనబడేలాగా బయటికి పరిగెత్తుకుంటూ మరీ వచ్చి చెప్పావు, సరే చదువుకో ఇప్పటికన్నా శ్రద్ధగా అంటే. అప్పటిదాకా ఆ హాస్టల్లో ఉండి వీళ్ళందరితోటి ఏది ఉంటే అక్కడ పాట, మళ్ళీ వాళ్ళ విద్యార్థుల మీద ఒక సాంగు. ఆ సాంగ్లో మరి అక్కడ మాట్లాడుతుంటే విద్యార్థులు ఆవేశం సినిమాకి వెళ్దాము, ఫాయద్ ఫాజిల్ అదే పుష్ప 2 విలన్ అదరగొట్టాడు అని అనుకోవడం. ఆవేశం సినిమా చూసాం మలయాళంలో, చాలా బాగుంటుంది సినిమా అది. అందులో ఫాయద్ ఫాజిల్ అదరగొట్టాడు అని చెప్పి వీళ్ళు అనుకోవడం. సరే మొత్తానికి డ్రాగన్లో అయిపోయిన తర్వాత ఇక ఇతను డ్రాగన్ అంటే ఆ లిటిల్ డ్రాగన్ ఇతను కలిసి ఉంటే అనుపమ పరమేశ్వరన్ ఎవడో పేపర్ విసిరితే ఆడిని కొట్టబోతూ ఇతను దెబ్బలు తినబోతే ఇతను ఎక్స్ లవర్ గురించి కొట్టాడని చెప్పగానే ఇతను కొడితే నువ్వు కొట్టింది నా కొరకు అనుకున్నా, నీ లవర్ కోసమా అని చెప్పి అతను బాధపడే సన్నివేశం బాగుంటుంది. ఆ తర్వాత ఇతను ఎక్స్ లవర్ ఎవరైతే ఉన్నారో ఆమె లెక్చరర్ ఉన్నామే ఇతని కోసం బాధపడతా ఒక వేరే పెళ్లి చేసుకుని ఉంటుంది. మర్చిపోదాం అనుకున్నా మర్చిపోయలేకపోయాను, నీకు చదివిపిస్తాను, అందులో 12 ప్రాక్టికల్స్ ఉంటాయి, అవి అటెండ్ అయితే నువ్వు పాస్ అయిపోతావు, మిగిలిన రాసాల్సిన థియరిటికల్ ఇన్నే కదా, అవి నేను కంప్లీట్ చేసేస్తాను, నీకు చదివిస్తానని నీ మా టెస్ట్ పేపర్లు అవన్నీ ఇచ్చి అతన్ని చదివించే ప్రయత్నం చేస్తే సడన్గా ఇతను వరంగల్లో ఉండి చదువుకుంటుంటాడు. ఇక్కడ ఇతను ముంబైకి పోయిన అబద్ధం చెప్తాడు. ముంబైకి వచ్చేసి దిగి నీ బర్త్డేకి నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నానని చెప్పి కాబోయే శ్రీమతి అక్కడికి వస్తుంది, అంటే వుడ్ బి. చూసేసరికి ఇతను ఎక్కడున్నాడు, వరంగల్లో ఉన్నాడు. లేదు నేను వేరే దగ్గర ఉన్న హైదరాబాద్కి వచ్చాను నేను సర్ప్రైజ్ చేయడానికంటే హైదరాబాద్కి వస్తున్నా అంటది. అప్పుడు తెల్లారి లాస్ట్ ఎగ్జామ్ పెట్టుకొని పరిగెత్తుకున్న కార్ వేసుకొని చాలా రిస్క్గా అతను రోడ్ ప్రయాణం చేసి గిఫ్ట్లు కూడా ఫ్రెండ్స్తో తెప్పిస్తే బెలూన్స్ను పుష్పగుచ్చాలు తీసుకొస్తారు, ఇంకేం దొరకలేదురా అంటారు. ఆ బెలూన్స్ వదిలేసి ఆ పుష్పగుచ్చం పట్టుకొని పోయి ఆ అమ్మకి ఇచ్చి మొత్తానికి ఇచ్చేసి నాకు ఎగ్జామ్ టైంకి నిద్ర వస్తుంటుంది. నిద్ర కళ్ళు మూసుకుంటుంటే గుర్తొస్తుంది, 10 నిమిషాలు అట్లే కాన్సన్ట్రేషన్గా పడుకుంటా కళ్ళు మూసుకొని పండుకొని కళ్ళు తెరిచేసరికి 10 నిమిషాలే ఉంటుంది. గబగబా రాయిపోతే చివరి నిమిషం పేజీ మిస్ అవుతుంది. మిగతా అంతా కష్టపడి రాస్తాడు. ఆ ఒక్కటి మేజర్ ముందు 45 సబ్జెక్టులకు మేనేజ్ చేయడానికి అంటే 32, 33 రాయాలంటే కష్టము, ఏదైనా 1-2 అంటే మేనేజ్ చేస్తామని తప్పించుకుంటే బాత్రూంలోకి వచ్చి ఇదొక్కటి మేనేజ్ చేయండి అని చెప్పేసి లెట్రిన్ పార్ట్ మీద కూర్చొని మరి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళు మేనేజ్ చేస్తే ఒక పేద విద్యార్థికి రావాల్సినటువంటి ఇది మిస్ అయిపోయి ఆ విద్యార్థికి గూగుల్లో జాబ్ పోతే అతను ఆత్మహత్య అటెంప్ట్ చేసుకుంటాడు. వాళ్ళ అమ్మ తిరుపతికి పోతుంది, కూర్చొని మాట్లాడి చూసేసరికి తన వల్లే అవుతుందని ఆ మీద పేపర్ మార్చారు డబ్బులు ఇస్తే. చూసేసరికి తన వల్లే జరగడం జరిగింది. పెళ్లి జరుగుతుంటే తాళి కట్టబోతుంటే అతను కట్టబుద్ధి కాదు. అప్పుడు చెప్పేస్తాడు నేను మోసం చేశానంటే అప్పుడు తల్లి కొడుతుంది, తండ్రి బాధపడతాడు, తండ్రి కొడుతుండో అందరూ చూస్తూ ఉంటారు. ఈ పెళ్ళికి వచ్చినటువంటి ప్రిన్సిపల్ అంటాడు, అంతకుముందు నువ్వు గెలిస్తే కనుక అన్నింటిలో పాస్ అయితే నీకు ఒక ఆఫర్ రా, నన్ను బూతులు తిట్టాలనుంది కదా, తిట్టుకోరా నేనేమన్నా నేను అంటాడు. అటువంటిది చాలా వినయంగా ప్రిన్సిపల్కి ఆ పెళ్లి కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పెళ్లి కాడ నేను ఒకళ్ళ జీవితం అన్యాయం అవుతుందంటే నేను చూస్తూ ఊరుకుంటలేను, నాకు బాధ అనిపిస్తుంది చాలా అని చెప్పేసి తన చేసిన తప్పును ఒప్పుకున్న తర్వాత ఇంకా తప్పు ఒప్పుకున్నాడు కదా అని చెప్పేసి అంతా ఏమంటే జైలుకి వెళ్ళిపోతాడు. అతనికి ఆ అబ్బాయికి జాబ్ వస్తుంది. మొత్తానికి హ్యాపీ అయిపోయిన తర్వాత ఇతను స్విగ్గీ డెలివరీ బాయ్గా చేరిపోతాడు. డెలివరీ బాయ్గా వర్క్ చేస్తూ ఉంటే ఇతని ప్రిన్సిపల్ కూతురు ఆర్డర్ చేసుకున్న ఆర్డర్కి తీసుకొచ్చిస్తే చూసి మంచి ర్యాంకింగ్ ఇవ్వండి సార్, మనసులో బాధ పెట్టుకోకుండా అంటే ఇప్పుడు బాధగా లేదారా, ఒక పెద్ద ఇంటికి అల్లుడు కాబోయావు, ఒక పెద్ద జాబ్ వదులుకున్నావు, ఇన్ని నా వల్ల జరిగినాయి, ఇప్పుడు నువ్వు బాధ అనిపించట్లేదు అంటే నేను ఒక పిల్లాడి జీవితం అన్యాయం చేస్తున్నాను అన్నటువంటి బాధ కన్నా తృప్తిగా బతుకుతున్నాను సార్ అని చెప్పేసి చాలా ఆనందంగా వెళ్ళిపోతే తన కూతుర్ని ఇవ్వడానికి ప్రిన్సిపల్ అతని దగ్గరికి వెళ్ళిపోయి చేస్తే నేను వద్దు చేసుకొని ఇంకా జీవితాంతం పడాలని నీతోటి అంటే అమ్మాయిని ఒకసారి చూడు రాను కూడా అమ్మాయిని చూసిన కూడా చాలా అందంగా ఉంది, చూసేవరకు హ్యాపీ అయిపోయి అది హ్యాపీ ఎండింగ్తో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ముగుస్తుంది. సో దీంట్లో మనకి మెయిన్ గ్లామర్ పాయింట్ ఆఫ్ ఇదేంటంటే కాయాదు లోహర్ని నైటీలో వచ్చినప్పుడు ఆమెకి ఇక్కడ ధనాలు మొత్తం సగం కనబడుతున్నట్టు, పార్టీ వేర్కి వెళ్ళినప్పుడు కూడా మొత్తం అటు ఇటు దుంకులాడుతూ ధనాలు కనబడ్డము,
తర్వాత టైట్ ఫిట్ దీంట్లో మనకు ఏది నైటీలో ఆమె నీళ్ళలో తడిచినప్పుడు ఆ వెనక డ్రాయర్ కనబడుతుంటే 2 పెద్ద పెద్ద పిడుదులు మనకు కనబడుతూ ఎక్స్పోజ్ అయ్యే షాట్, వాటికి రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే అనుపమ పరమేశ్వర్ నడ్డి తిప్పుకుంటూ వెళ్ళిపోయినటువంటి సన్నివేశం, అవి బాగా ఇంప్రెసివ్గా ఉంటాయి ఆ సన్నివేశాలు. సాంగ్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి ఈ సినిమా మంచి కథాబలంతో హీరో మొహం ఎలా ఉన్నా కూడా మనం భరిస్తామని. అదృష్టం ఏంటంటే ప్రదీప్ రంగనాథ్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా దాదాపు 20-30 ఇంతలు, నా కౌసల్య అంటే లాగా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. నాది కూడా ఈ 30-40 ఇంతల లాభం వచ్చింది సినిమా కౌసల్య అంటే. అట్లాగే ఇది కూడా లవ్ టుడే కూడా అట్లాంటి సంచలన విజయమే. అటువంటి ప్రదీప్ రంగనాథ్ ఈసారి వేరే డైరెక్టరు అశ్విన్ మారిమూతు డైరెక్షన్, ఓరిదేవుడ డైరెక్టర్ సినిమా ఫేమ్ డైరెక్టర్తో చేసినటువంటి ఈ సినిమాలో హీరోగా అతని పర్ఫార్మెన్స్, ముఖ్యంగా పిచ్చి పిచ్చిగా ఇట్లా రూమ్లో అనుకునే సన్నివేశాలు అవన్నీ పర్ఫార్మెన్స్ పరంగా బాగా ఉండి, ఒక సినిమా సగంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం అతనితో ఫాలో అవుతాం, ట్రావెల్ అయిపోతాం, అతని యాక్టింగ్కి ముగ్ధులం అయిపోతాం మనం. ఆ రకంగా ప్రిన్సిపల్ అందరికన్నా అద్భుతంగా చేశాడు. ఫస్ట్ హీరో ప్రదీప్ రంగనాథ్, ఆ తర్వాత ప్రిన్సిపల్, ఆ తర్వాత ఇందాకే చెప్పినట్టుగా మంచి అంగసౌష్ఠవంతో చక్కటి గ్లామర్ను ఉలకబోసింది కయాదు లోహర్. ఆ తర్వాత ఒక సెంటిమెంట్ ఇదంతా కూడా ఉలకబోస్తూ ప్రిన్సిపల్ లెక్చరర్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కూడా బాగా ఆకట్టుకుని తనకి హెల్ప్ చేసి హగ్ చేసుకొని, సారీ నేను మిస్ అవుతున్నాను కానీ నేను నీకు తగ్గ నేను అని హీరో చెప్పే సన్నివేశం చాలా బాగుంటుంది. ముఖ్యంగా యూత్కి చదువుకుంటే ఎలా ఉంటుంది, చదువుకోకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా అండర్లైన్గా మెసేజ్ చెప్పాడు. సో కొన్ని ప్రాక్టికల్ లాజిక్స్ మిస్ అయినా కూడా సినిమాలో, సో ఎట్లా 3 నెలల్లో ఎలా కంప్లీట్ అవుతాడు, ప్రిన్సిపల్ పర్మిషన్ ఇస్తే సరిపోతుందా, ఎగ్జామ్స్ ఎట్లా రాస్తాడు, బ్యాక్లాగ్స్ అనే దాన్ని ఏదో ఎటువంటి మీనింగ్ లేకున్నా కూడా ఓన్లీ అంటే సప్లిమెంట్ రాసుకోవచ్చు అనే మీనింగ్ తోటి తీసుకొచ్చి మొత్తానికి అతను పంతం నెరవేర్చుకున్న ప్రిన్సిపల్కి ఇతను కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థి కథగా రాఘవ అని చెప్పొచ్చు. ఇతని లిటిల్ డ్రాగన్ కూడా ఇతని ఇది చూసి ముగ్ధుడవుతాడు. లాస్ట్లో ఫైట్ కూడా చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో కూడా ఫైట్ ఉంటుంది, మళ్ళీ అదే ఫైర్ సిలిండర్ పట్టుకొని ఫైట్ చేసేది నవ్వొస్తుంది మనకి బాగా. కొన్ని సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా ఈ కయాదు లోహర్ ఏమో నిద్రపోకుండా చేస్తుంది. సో ప్రదీప్ రంగనాథన్ పర్ఫార్మెన్సు, కయాదు లోహర్ యొక్క గ్లామరు, అనుపమ పరమేశ్వరన్ గ్లామరు, కేఎస్ రవికుమారు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ సన్నివేశంలో డ్యాన్సులు చేయడం, ఇవన్నీ కూడా ఆకట్టుకొని సినిమాకి అంటే ముత్తు లాంటి సినిమాని డైరెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కేఎస్ రవికుమార్ డ్యాన్సు, తర్వాత ఎన్నో హృదయమైన సినిమాలను తెరకెక్కించిన గౌతమ్ వాసుదేవ్ని మన ఆర్టిస్ట్గా కూడా చాలా బిజీగా ఉన్నటువంటి ఆయన ఇందులో కూడా డ్యాన్స్ చేయడం. సో ఇవన్నీ కలగలిసి ఈ సినిమాని ఒక మంచి సినిమా స్థాయికి తీసుకెళ్ళింది. దీని పోటీ సినిమాలు అయినటువంటి సినిమాలు ఒక దిక్కు బాపు, మరొక దిక్కు కొంచెము మంచి పేరు తెచ్చుకున్నటువంటి రామం రాఘవం, ఆ తర్వాత ఇంకొక సినిమా ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ సినిమా నిలబడిపోయిందని చెప్పాలి. అంటే ఈ పోటీలో నిలబడి సక్సెస్గా దిక్కు వెళ్ళిన సినిమాలుగా చెప్పుకోవాలి. ఒక తండేలు ఇంకా తగ్గకుండా పరుగులు తీస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఒక దిక్కు రామం రాఘవన్, ఇంకో దిక్కు బాపు, ఇలాంటి సినిమాల్లో రాగా జాబిలమణికు అంత కోపమని ఇంకో సినిమా కూడా రాగా, వాటి మధ్యలో నిలబడ్డటువంటి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమా ఒక అనువాద సినిమా లాగా వచ్చినా కూడా డబ్బింగ్ క్వాలిటీ ఎలా ఉందంటే ఒరిజినల్ సినిమాని చూస్తున్నటువంటి ఫీల్ మనకు కలుగుతుంది. అట్లాగే జేమ్స్ మ్యారియన్ నటన కూడా మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. అతను అంటాడు, పరుగు పందెంలో ఒకటి నన్ను లాగి ఇట్లా నెట్టేస్తే నేను కింద పడి కాలు ఇరిగింది నాది, నువ్వు అట్లా చేయలేరా జీవిత పరుగు వందలో అని జైలుకి వెళ్ళిన తర్వాత కొడుకుని తెచ్చుకొని అతని కొడుకుని ఆ ఓదార్సు మంచిగా మాట్లాడి తినిపిదానికి ఏమైనా తీసుకొస్తా అని ప్రేమ చూపించే తండ్రిగా అతను చూపించిన పర్ఫార్మెన్స్కి నాన్న అంటూ ఇతని కొడుకు బాధపడేటువంటి సన్నివేశం, తల్లి వీళ్ళిద్దరు ప్రేమను చూసి తల్లి ఇదే సన్నివేశం, అట్లా పెళ్లిలో తల్లి కొట్టే సన్నివేశం, ఆమె కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది, తల్లి పాత్ర చేసిన ఆమె, జేమ్స్ భారీగా చేసిన ఆమె. సో ఓవరాల్గా ఈ సినిమా ప్రదీప్ రంగనాథన్ పర్ఫార్మెన్స్తో అనుపమ పరమేశ్వరన్, తర్వాత ఇందాకే చెప్పినట్టుగా ఈ అమ్మాయి హీరోయిన్ లోహర్ యొక్క గ్లామర్, పెద్ద పిరుదులతో ఆమె ఆకట్టుకునే విధంగా, పెద్ద స్థానాలతో ఆకట్టుకునే విధంగా కనబడి చాలా మంచి గ్లామరును, మంచి కథను, మంచి స్క్రీన్ ప్లేను, మంచి టెంప్టేషన్తో సినిమా ఒక యూత్ఫుల్ సినిమాగా, ఒక మంచి కామెడీ కూడా కలగబోసినటువంటి సినిమాగా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ టైటిల్తో సహా, టైటిల్ క్లారిఫికేషన్ ముఖ్యంగా డ్రాగన్ అనే పేరు ఎలా వచ్చింది, డి రాఘవలో డ్రాగన్ అని సున్నా పెట్టి చేయడం బాగుంది. సున్నాలు వీనికి చాలా అలవాటు అని చెప్పే డైలాగు అలాంటివి కూడా చాలా బాగా అనిపించి, మొత్తానికి ఇంటర్వ్యూలు వర్చువల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ప్రాక్టికల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, మోసం చేయడానికి ఆన్లైన్లో ఏ రకంగా ఇంటర్వ్యూలు చేస్తారు, తర్వాత వెరిఫికేషన్ చేసినప్పుడు ఇతని వెరిఫికేషన్ వచ్చినప్పుడు మార్కులు వచ్చినప్పుడు హీ హాస్ డన్ అని చెప్పి అనుపమ పరమేశ్వరన్ అంటే ప్రిన్సిపల్ ఇతను పాస్ అయ్యాడు మా కాలేజీలో అని చెప్పిన తర్వాత
ఏ రకమైన రియాక్షన్స్ హీరో ఇస్తుంటాడు, ఆ తర్వాత ఏ రకంగా జరిగింది, అంటే దొంగ డిగ్రీలతో ఏ రకంగా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, తర్వాత ఏ రకంగా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, తర్వాత క్లాస్లో చదువుకొని డిగ్రీ చేసుకొని సిన్సియర్గా పోతే ఎలా ఉంటుంది, లేకుంటే ఇలాంటి కంపెనీలు పట్టుకొని లేకుంటే దొంగ పేపర్లు ఎలా రాయిస్తారు, ఇలాంటి ఎన్నో విషయాల్ని బాగా పరిశోధన చేసి ఈ డైరెక్టరు బాగా తీసినట్టుగా అనిపించింది. అంటే కొంచెం సినిమాకి కొంచెం పరిశోధన చేశాడు, కొన్ని లాజిక్స్ మిస్ అయినా కూడా కొంచెం పరిశోధన చేసినట్టు అనిపించింది. అశ్వత్ మరిముత్తు చాలా అభినందనీయుడు. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక చివర్లో ఈ సినిమా నిడివచ్చి 2 గంటల 35 నిమిషాలు. సినిమాకు వచ్చిన సర్టిఫికేట్ UA. సినిమా విడుదల తేదీ 21 ఫిబ్రవరి 2025. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.